క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్ర తొలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లు అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘము కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. యేసుని రాకడకు రాక కాదు సుమా, యేసుని రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి? యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. ఇప్పుడు సంఘములో సూచనలు చెప్తాను వినండి. ఇది క్రైస్తవ సంఘం కొంచెం కళ్ళు తెరిచి మన సంఘములో ఇలాంటివి కనబడుతుంటే మన ప్రభు రాకడకి ఎంత దగ్గరైపోతున్నామో అనేది తెలుసుకోవాలని చెబుతున్నాను. నేను సంఘాలను తప్పుపట్టాలి అన్నది నా ఉద్దేశమైతే కానే కాదు. అమ్మ, వింటున్నారు కదా ఈ మాట, నన్ను అపార్థం చేసుకోకండి. యేసుక్రీస్తు ఒక 2వ రాకడ మునుపు సంఘాలు ఎట్లవుతాయో లేఖనం ఏమి చెప్తుందో అదే చూపిస్తాను రండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసి ఉంది, అయితే కడవరి దినములలో అక్క, చెల్లి, తమ్ముడన్న, తండ్రులారా వినండి, అమ్మలారా వినండి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. యేసు రాకడక మునుపు సంఘములో అనేక మంది సభ్యులు వినండి ప్రియ ఏమైపోతారో తెలుసా? అపాస్టసీ, విశ్వాస భ్రష్టులైపోతారంట. వింటున్నారు కదూ? సంఘములోనే ఉంటారు, బోధలన్నీ వింటారు, కాకపోతే వారు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచబడి మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచి దెయ్యముల బోధన వారు వినడానికి ఇష్టపడి వారు విశ్వాస భ్రష్టులైపోతారంట. ఎందుకంటే ఇట్లా అయిపోతారో చూపిస్తాను. ఇంకొక వచనం ఒక్కసారి తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాను వినండి. ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది ఇప్పుడు వచ్చే ఉంది. ఏమంటున్నారు ఈ రోజున క్రైస్తవ సంఘం? హితబోధ వీళ్ళకి అక్కరలేదు,
ఏం కావాలి? దురద తెచ్చుకోవడానికి కొన్ని బోధలు కావాలంట. చెవికి దురదొస్తే ఏదో పట్టుకొని ఇట్లా తిప్పుకుంటామే. ఈ దురద చెవులు కలిగిన వాళ్ళకి దురద తెచ్చే ప్రసంగాలు కొన్ని ఉంటాయి. గుండె చీల్చే ప్రసంగాలు వద్దు, దురద తెచ్చే ప్రసంగాలు కావాలి వీళ్ళకి. వింటున్నారా మీరంతా? నువ్వు పాపములో ఉన్నావు, నీవు పాప పనులు చేస్తున్నావు, రిపెంట్, మారు మనసు పొందవయ్యా అని చెప్పే మాటలు, గుండె చీల్చే మాటలు, ఇవన్నీ వద్దిప్పుడు మనకు. దురద తీర్చే ప్రసంగాలు కావాలి. ఆ ప్రసంగాలు ఏముంటుందో చెప్పనా? గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్, గాడ్ విల్ హానర్ యూ బ్రదర్. ఇవన్నీ తప్పులు చెప్తున్నానని నేను అనడం లేదు. దేవుడు స్వస్థపరిచేవాడే, దేవుడు ఆ సంపదలు ఇచ్చేవాడే, దేవుడు పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడే. కానీ నువ్వు మారుమనసు పొందకుండా, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా అవన్నీ నీకు ఎట్లా లభ్యమవుతావయ్యా? ఈ బోధకులు ఏమనుకోకండి, నీ చెవి దురద తీరుస్తున్నారు. దేవుడు నిన్ను స్వస్థపరచును, దేవుడు నిన్ను సంపదలిచ్చును, దేవుడు నిన్ను అందనాలు ఎక్కించును, దేవుడు నీకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చును, అవే చెప్తారు. కానీ నువ్వు రిపెంట్ అనే మాట ఎగరగొట్టేశారు. మారు మనసు కూర్చున్న బోధ గుండెలు పగలగొట్టే బోధ. స్వస్థపరచును, దీవించును, దేవుడు చూస్తున్నాడు, నీ పక్కనే ఉన్నాడు అని మెస్మరిజం చేసి మాట్లాడుతున్నారే, అది దురద తీర్చే బోధ. ఈ దురద తీర్చుకునే బోధ దగ్గరికి పోయి వినండి ప్రియులారా, కల్పనా కథల వైపు సత్యమునకు చెవినివ్వరంట. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చును. అదే యేసయ్య రాకడక మునుపు సంఘములో జరిగే సూచన ఇదే. అది ఏ సంఘమన్నా కానివ్వండి, అవి ఆర్థడాక్స్ చర్చెసా లేకపోతే ఎవాంజలికల్ చర్చెసా, ప్రియులారా వినండి, లేదా పెంటెకోస్టల్ గ్రూప్సా, ఏమన్నా కానివ్వండి, మెట్టుకు విశ్వాస భ్రష్టత్వం సంఘములోకి వచ్చి కూర్చుంది ఈ రోజున. అపాస్టసీ విశ్వాస భ్రష్టత్వం సంఘములోకి వచ్చి కూర్చుంది అంటే యేసయ్య రాకడకు చాలా దగ్గరగా ఉన్నామని తెలుసుకోండి. ఇది ఒక సూచన, ఇది సంఘములో కనబడే సూచన.